మన మత్స్యకార సమస్యలు తెలుసుకోవడానికి నాదెండ్ల మనోహర్ గారు వచ్చారు. ఇంతకుముందు టీడీపీకి వేసాము, వాళ్ళు కూడా అది కడతాం ఇది కడతామని చెప్పారు, జట్టి కడతామని చెప్పారు. అది ఏది లేదు. తర్వాత ఇప్పుడు వేసి వచ్చాడు, అది ఏది లేదు. ఆడ కూడా మాకు వెనక్కి తొక్కేశాడు. మీ ఇబ్బందులు పరిస్థితులు తెలుసుకుని దాని గురించి నిజాయితీగా స్పందించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. ఇప్పుడు అవునా కదా? ఇప్పుడు ఓట్ల గురించి కాదుగా. ఇప్పుడు సందర్భంలో మనం మీ సమస్య పరిష్కారం కోసం ఖచ్చితంగా ప్రణాళిక లేకపోతే ఏం చేయలేము కదా సార్. అవునా? ఇప్పుడు మీరు ఎందుకు చెప్తున్నారు మీకు హోదాన్ని? ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది మించి మా ఊరికి కేఎంహెచ్ రేషన్కు 20 మంది 15 మంది ఉంటారు. తక్కువ అంతా ఇక్కడ ఉండేవాళ్ళు ఇప్పుడు ఉన్నోళ్ళు 3000 జనం తక్కువ వెళ్ళిపోయింది. అక్కడ గుజరాత్లోను 20 కిలోమీటర్లకు ఒక జట్టి ఉంది. 20 కిలోమీటర్లకు ఒక జట్టి ఉంది గుజరాత్లోను. ఏంటి మాకు అనవడిది ఇప్పుడు 100 కిలోమీటర్లు కూడా జట్టి లేదు. 100 కిలోమీటర్లు కూడా జట్టి లేదు. మొత్తం 150 కిలోమీటర్లకు ఫిషింగ్ హార్బర్ సార్. అక్కడ ఒకసారి ఎంక్వైరీ పంపించండి. గుజరాత్ అంటే ఎక్కడ మన భారతదేశమే కదా. ఆంధ్రప్రదేశ్ దాటిన తర్వాత అటెల్లో ఇప్పుడు ఏంటంటే మీరు ఏటి వెళ్తామని ఉండిపోయాము. అంతా అటెల్లో ఏమండి మంగళూరు, కర్ణాటక, తమిళనాడు ఉన్నవన్నీ జట్టీలే. ఇక్కడ ఉండే వాళ్ళం మేము అందరు కష్టపడ్డాకి వెళ్తాం. అక్కడ మా పరిస్థితులు ఎలా ఉంటానో అర్థం కాదు. అదే జట్టి అనేది ఇక్కడ ఉన్నదనుకో అంతవరకు మేము వెళ్ళవసరం లేదు కదా. ఎందుకంటే కష్టపడుకుంటారు కదా. ఇప్పుడు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టేసి ఆస్తి చేసిస్తారు. తెప్పలు వల్ల తాలు ఒకటి 10 లక్షలు అవుతుంది. అదే అంటారు. ఒక్కో బోటు నాకు 4 లక్షలు అన్నారు, 4 లక్షలు అన్నారు, 10 లక్షలు ఒకటి అవుతుంది. అలాంటిది అది పట్టుకొని నీటిలోకి వెళ్తే ఒక 1000 రూపాయలు రాకుండా రోజుకి.